శ్రీ గురుభ్యో నమః. మకర రాశికి సంబంధించినటువంటి వివరాలు, డిసెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, మకర రాశికి అధిపతి అయినటువంటి శని మనకు 12వ ఇంట్లో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం, తదుపరి మీనంలో అయినటువంటి తృతీయంలోను, అలాగే లగ్నానికి బహుదా యోగ కారకుడైనటువంటి పంచమాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో రాజ్యభావంలో ఉన్నాడు గనక ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. వాక్కు, విత్తము, కుటుంబము, ధనానికి సంబంధించిన వివరాల్లో కొంత స్తంభన, అంత కొంతవరకు ఆలోచించి అడుగు వేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ధైర్యంగా ముందుకు చేయడానికి తగినటువంటి సాహస కృత్యాలు మాత్రం ఇక్కడ ఈ మాసంలో మీరు చెయ్యలేకపోవచ్చు అని కనపడుతోంది. అలాగే లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ప్రత్యేకంగా ఈ 16వ తేదీ వరకు కూడా చక్కటి సుఖశాంతులతో ఉండేటువంటి మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి 16వ తారీఖు తర్వాత. ఎందుకు అంటే ఈ రాశి నుండి అష్టమాధిపతి అయినటువంటి రవి 12వ ఇంట్లో సంచారంగా ప్రారంభమవుతున్నాడు 16వ తేదీ నుండి. 16వ తేదీ నుండి ప్రారంభమయ్యేటువంటి రవి వలన కాస్త అననుకూలత, నిద్రలేమి, అలాగే సుఖభోగలాలసత్వాలకన్నిటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి ప్రక్రియలు కనపడుతున్నాయని చెప్పుకోవాలి. మనం చక్కగా ఆలోచించినట్లయితే 7వ స్థానంలో ఉండేటువంటి రాహు యొక్క దోషం వలన మనం సోషల్ రిలేషన్స్ను కొంత పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అవివాహితులైనటువంటి వాళ్ళు వివాహాలు సెట్ అయిన తర్వాత కూడా కొన్ని చెడిపోయే పరిస్థితి ఏర్పడితే గనక తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి. వాటికి తగినటువంటి తరుణోపాయాలను తెలియచేస్తాం. ఎందుకు అంటే ఏ జాతకానికి ఏ గ్రహం వలన కలుగుతుందో ఆ యొక్క గ్రహస్థితిని మనం కనుక్కొని మాత్రమే ఆ తగినటువంటి వివరాన్ని తెలియచేయాలి. ఈ మకర రాశి వారికి కలిగేటువంటి సమస్య వలన లగ్నంలోనే కేతు ఉండడం కొంత పోతే పోనీలే అనేటువంటి ధోరణి అప్పుడు ఉండే ఆవేశానికి కారణమవుతుంది. కానీ మనకు తదుపరి కలిగేటువంటి ఇబ్బందులు అధిక మొత్తంలో ఉంటాయి కనుక వాటిని కాస్త జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తూ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం గనక చూస్తే ఈ యొక్క బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు గనక పిత్రార్జితమైనటువంటి పాపాలను కాస్త సంరక్షించి బలాన్ని కలిగి ఉంటుంది. శుభఫలాల్ని పొందడానికి ఒక వంతు సహాయం చేసే అవకాశం ఉంది ఈ యొక్క బుధుడు. కానీ దశమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడి వలన మాత్రం ఎటువంటి చెడ్డ పేరు రాదు. కామ్యార్థ స్థితి పొందకపోయినా మీరు ఉండేటువంటి స్థానానికి తగినటువంటి విలువనిస్తారు. ఇతరులు కూడా మిమ్మల్ని విలువ చేయడం ద్వారా మీరు చక్కటి ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి లాభాపేక్ష కలిగే అవకాశం లేదు కనుక ఇలాగో లాభాపేక్ష లేకుండా ఉండి సంకల్పించినటువంటి పనిని మాత్రం ముందుకు తీసుకువెళ్ళినట్లయితే చక్కటి ప్రయోజనాలు, మంచి పేరు ప్రతిష్టలు, తద్వారా మీకు కావలసినటువంటి ఫ్యూచర్లో అవసరమైనటువంటి దానికి వ్యక్తులుగా మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారికి చక్కటి శుభానుకూలత ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి వారికి కొంత అనుకూలత తక్కువగా ఉంటుందని చెప్తూ మీ జాతక చక్రాన్ని చక్కగా పరిశీలన చేసిన తర్వాతే మీకు ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందుల్లో కలిగి ఉన్నారా, లేదా ఏదైనా నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా, ఇతర వ్యక్తుల వల్ల కలిగేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ వివరాలన్నీ కూడా మీకు తెలిసి ఉండి వాటిని నిరహరించలేకపోయిన పరిస్థితులు ఉంటే గనక ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి పరిష్కారాలు, వివాహ సమ్మేళనాలు కానివ్వండి, సుముహూర్తాలకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి వివరాలు కావాలన్నా మీరు హైదరాబాద్ శివారు ప్రాంతాల వారందరూ కూడా నేరుగా అపాయింట్మెంట్ పొందడం ద్వారా ఆ యొక్క గ్రహస్థితిని పొంది తద్వారా జాతక చక్రంలో ఉండే మెలకువలను మా ద్వారా తెలుసుకోవచ్చును. ఈ స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్ల ద్వారా, అలాగే దూర ప్రాంతాల వారు ఆన్లైన్ ద్వారా కూడా తగినటువంటి రుసుమును, మీ సమస్యకు తగినటువంటి విషయాలను మా అసిస్టెంట్ల ద్వారా మీరు మాట్లాడి ఈ వివరాలు తెలుసుకునేటువంటి సదావకాశం ఉంటుంది. అన్ని వివరాలు కూడా మీకు గోప్యంగా ఉంచి సవిస్తరంగా వివరాలన్నీ కూడా తెలియజేసి అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చేసేటువంటి వేగా డివోషనల్ వారికి ముందుగా
ఈ యొక్క ధన్యవాదాలు చెల్లిస్తూ స్వస్తి.